పాయింట్ వ్యాలిడ్ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వెనకున్నటువంటి అండర్స్టాండింగ్ కి విలువ ఉండదా ఎలక్షన్ కమిషన్ దగ్గర? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ తీశారు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా, మీరు ఆ పాయింట్ తీశారు. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అని ఒకటి ఉంది. దాని ప్రకారంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ముందు మీరు ఏదైనా కానీ ఒక అఫిడవిట్ ఇస్తున్నప్పుడు నిజాలే చెప్పాలి. మీ ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ అవన్నీ అక్కడ మీకు ఉంటే అది మీ ఇంట్లో చూసుకోవాలి. ఒరిజినల్ గా నేను అఫిడవిట్ లో నామినేషన్ అఫిడవిట్ లో ఏమి ఇస్తున్నాను అందులో మాత్రం నిజాలే చెప్పాలి. సో నిజాలు ఏంటన్నది ఇవాళ రోజు వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి. సో వీళ్ళు ఇన్ని రోజులు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సునీత గారికి ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ లో లేరు వాళ్ళు అది అని చెప్పి అది మనం ఎథికల్ గా నార్మల్గా ఎథికల్గా ఆలోచనలో అది మనం తీసుకోవచ్చు అంతే మీరు అన్న పాయింట్. కానీ లీగల్ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చా? తీసుకోలేదు. ఎందుకంటే చట్టానికి మీ పర్సనల్ అండర్స్టాండింగ్స్ కాదు, చట్టపరంగా అసలు లీగాలిటీస్ ఏమున్నాయి, అసలు ఒరిజినల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, నిజంగా చట్టపరంగా అసలు మ్యారీడ్ పర్సన్ ఎవరు, అసలు ఫస్ట్ వైఫ్ ఎవరు, సెకండ్ వైఫ్ ఎవరు, చట్టపరమా కదా అనేది చట్టం మాత్రమే చూస్తుంది. ఇండియన్ ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కూడా దాని ప్రకారం లీగాలిటీస్ పరంగా చూస్తుంది, అండర్స్టాండింగ్ చూడదు. సరే ఈ పర్సెప్షన్ లో చూసినా సరే ఇప్పుడు సునీత గారు వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ అయిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ముందుది డివోర్స్ అయిందా లేదా అనేది ఒక కేసు అయితే సునీత గారి మ్యారేజ్ రిజిస్టర్ అయి ఉంటే భారీగా ఇక్కడ కన్సిడర్ అయ్యే అవకాశం రిజిస్టర్ కావాలని ఏం లేదు. అది ఒకటి నేను చెప్తా వినండి. లేదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ డిగ్రీ రాకుండా మీరు ఫ్యాక్స్ ని కన్సిల్ చేస్తూ సెకండ్ మ్యారేజ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లానే అది కూడా వాయిడ్ అవుతుంది రేపటి రోజు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డిగ్రీ రాలే కదా మీకు, డివోర్స్ ఆఫీషియల్ కాకపోయినప్పుడు సెకండ్ మ్యారేజ్ మీరు ఫ్యాక్స్ కన్సిల్ చేస్తూ మీరు ఒకవేళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అది వాయిడ్ అవుతుంది ఫ్యూచర్ లో. సో అదేం చెల్లుబాటు కాదు అది మీకు. జస్ట్ బికాస్ నాకు ఇప్పుడు సింపుల్ గా ఒక ఇల్లు ఉంది, నేను అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఎప్పటి నుంచి ఉంటున్నాను, కానీ నేను స్కెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ మార్చేసి నేను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది కదా ఇది వ్యాలిడ్ అంటే అది నిజమైపోద్దా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్, అది సెకండ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ కాదు. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే, ఇది వాయిడ్ అవుతుంది. మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నది మాత్రం వ్యాలిడ్ ఉండదు, వ్యాలిడిటీ ఉండదు. యు బోత్ థింక్ ఇప్పటికిప్పుడు ఇమిడియట్ గా ఎలక్షన్స్ మీద దీని ప్రభావం ఏముంది? ఎలక్షన్స్ మీద కాదు, ప్రభావం చేసింది వారే కాబట్టి బాగా కరెక్ట్ గా చెప్పారు. ఎలక్షన్స్ మీద ఓటర్ల మీద తప్పకుండా దీని ప్రభావం వీళ్ళిద్దరిని చూసి బీజేపీని గెలిపిస్తారు. ఈ అమ్మ వద్దురా బాబు ఎంత అని చెప్పి బీజేపీని గెలిపిస్తారు. అదే జరగదు. కళలు నిజం చేసుకుంటాను సార్, బీజేపీకి ఉన్న పేరే కళల్ని సాకారం చేసుకుంటారు. ఖచ్చితంగా అదే అన్నట్లు లీగల్ గా ఇట్ మైట్ బి ఏ బిగ్ థింగ్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ విషయాలకు వచ్చినప్పుడు ప్రజలకి నిజంగా దానికి అంత విలువ ఇస్తారా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం. ఇక్కడ నిజంగా ఏదైనా మోసం జరిగింది అంతా జరిగిందంటే లేదు. గోపీనాథ్ గారే మాగంటి సునీత తన భార్య అని చెప్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నప్పుడు ప్రపంచం అంతా అదే నమ్మినప్పుడు నిజంగా ఒకవేళ మొదటి భార్య వచ్చినా సరే ఈవిడ భార్య కాకుండా అయితే పోరు, మేబీ సమ్ కైండ్ ఆఫ్ misunderstanding that will not be considered as a legal marriage. పరంగా కాకపోతే సోషల్ ఆస్పెక్ట్స్ కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి ఆయన డిక్లేర్ చేసినాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఇట్ హాస్ టు బి కన్సిడర్డ్. ఇంకోటి కూడా చెప్తా, ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పిల్లలకి రైట్ అవుతుంటది, వైఫ్ కు లీగల్ లా ప్రాపర్టీలా ఎటువంటి రైట్ క్లెయిమ్ చేయకుండేది అని చెప్పి ఎలక్షన్ లా నేను ఆయన వైఫ్ ను ఆయన యొక్క లెగసీని నేను క్యారీ చేయకుండా ఉండొద్దు అనడానికి ఎటువంటి బార్ లేదు. ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏంటంటే నేను లీగల్ ఎయిర్ అని చెప్పేసి నాకు గుర్తింపు కావాలని చెప్పేసి అడుగుతున్నారు కదా, కొడుకు అడుగుతున్నాడు కదా. ఇక్కడ ఒకవేళ కనుక ఇఫ్ దే గెట్ ఇన్ టు సమ్ అండర్స్టాండింగ్, ఇప్పుడు ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? గోపీనాథ్ గారు లేరు, ఆయన పోటీ చేయడం లేదు, ఆయన భార్య పోటీ చేస్తున్నారు. ఒకవేళ కనుక అంతా ఒక కుటుంబం అనే ఒక అండర్స్టాండింగ్ వస్తే అసలు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం? నేను ఇంకోటి క్లియర్ చేస్తా, లెట్ మీ క్లియర్ ఉందా వినండి. ఇప్పుడు ఏదైతే ఈ ఫస్ట్ వైఫ్ ఉన్నారు కదా, పేరేం పేరు? మాలినీదేవి పెళ్లి కాకుండా కూడా ఆ అబ్బాయి పుట్టుంటే హీఈస్ లీగల్లీ ఎంటైటిల్డ్ ఫర్ ఎవ్రీ రైట్ ఆఫ్ హిస్ ఫాదర్. రైట్, ఐ గాట్ ఇట్. లీవ్ అబౌట్ ద డైవర్స్. విడాకులు వదిలేసేయండి, విడాకులు గ్రాంట్ అయినా కాదన్నది పక్కన పెడితే నేను అతనికి పుట్టింది వాస్తవం అయితే హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ లీగల్ రిప్రజెంటేటివ్, లీగల్ రైట్ఫుల్ లీగల్ హెయిర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దేర్ ఇస్ నో డిస్ప్యూట్. చిన్న క్లారిటీ, అబ్బాయి విషయంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఒకటి, ఆ పెళ్లి ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు మాగంటి సునీత వైఫ్ కాదు, ఇది మాత్రం షూర్. ఇది ఏది లీగల్ గా, కానీ సోషల్ గా షీస్ వైఫ్ అంటే జస్ట్ మ్యారీడ్. తర్వాత సేమ్ టైము ఈ ఎలక్షన్ కు ఎఫెక్ట్ పడుతుంది అంటే ఓట్ల పరంగా ఎఫెక్ట్ పట్టొచ్చేమో, కానీ షీ హీస్ కంటెస్టింగ్ ఆన్ ఏ పార్టీ బ్యానర్ యాజ్ ఎన్ ఇండివిజువల్. ఇక్కడ కూడా మాగంటి సునీత బాధితురాలుగా చూడరండి. బాధితురాలు ఎక్కడ? దేనికి బాధితురాలు?
అంటే ఇప్పుడు తన కుటుంబం మీద ఇవన్నీ ఏదో కుట్ర చేస్తున్నారన్న కోణంలో చూడరంటారా? అట్లా ఎందుకు అనుకుంటారు? తను ఏమంటున్నాడు, నేను నా కొడుకుని అని చెప్పేసి నాకు లీగల్ పార్టీ. ఇప్పుడు సరే బీఆర్ఎస్ కాబట్టి ఏదైనా ఆరోపణలు చేయొచ్చు, కాంగ్రెస్ ఇంకేదైనా చేసుకుని, నేను పార్టీ పర్సెప్షన్ లో మాట్లాడాలా. నార్మల్ గా మాగంటి సునీత ప్రపంచానికి తెలిసి మాగంటి సునీత అనే భార్య, ఆమెకు ఉన్నటువంటి పిల్లలే ఆయన పిల్లలు, ఈయన భార్యగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు వచ్చి ఇదంతా చేసినా సరే నిజంగా జనం మాగంటి సునీతని తప్పుపట్టే అవకాశం ఉంటుందా ఇక్కడ? చట్టం తెలియదు నన్ను క్షమించండి అనడానికి లేదు. ఈమెకు నాలెడ్జ్ ఉండి గనక పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ అని చెప్పి తెలిసి పెళ్లి చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. పెళ్లి జరిగింది అనుకోండి, లా గురించి మాట్లాడడంలో నేను, ఎందుకంటే ప్రజలందరూ సార్ ఈ కేసును చూసిన ఎవరికైనా చిన్న అర్థమయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారనేది. ఇన్ని రోజులు అంటే ఇది ఒక నెలలో జరిగింది, 2 నెలల్లో జరిగింది కాదు, కొన్ని ఏళ్లగా జరుగుతుంది. ఇన్నేళ్లగా ఎప్పుడూ క్లెయిమ్ చేసుకుని వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఎలక్షన్స్ టైంలో వచ్చి క్లెయిమ్ చేసుకుంటున్నారు ఏంటి అనే క్వశ్చన్ జనానికి రాదు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% అది ఎలక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చిండ్రు. అందులో నాట్ ఈవెన్ 0.1% డిఫరెన్స్ లేదు. ట్రూ ఫ్యాక్ట్ అది. అంటే నిజంగా అంత కన్సర్న్ ఉంటే ఒక వారం రోజులు ఆగి రానుండే కదా. లేదు మీరే చేస్తున్నారు అదే కదా పాపం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నారు, కాంగ్రెస్ ట్విట్టర్ లో కొట్టేసుకుంటారు. ఏదో క్లెయిమ్ చేస్తే